అలాంటి పాలు ప్రాణాలు తీశాయంటే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపాయి. రాజమండ్రి సమీపంలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాలకు చెందిన 14 మంది హాస్పిటల్ పాలయ్యారు. రాజమండ్రిలో ఒకరు, కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 3 ఏళ్ల బాలుడికి సైతం డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. మహేంద్రవరం కోరుకొండలో జరిగిన కల్తీ పాలు నేపథ్యంలో సుమారు 106 కుటుంబాలకి పాలు వేశారు. అయితే 12 మంది దీనికి బాధితులైతే ఉన్నారు. అయితే దీంట్లో కూడా 3 మృత్యువాత పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే రమణి, కృష్ణవేణి వీరిద్దరూ కూడా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. వారికి వాంతులు, విరోచనాలు ఉన్న కంప్లైంట్ నేపథ్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి ఎవరైతే కృష్ణవేణి 75 ఏళ్ల మహిళ వారు నిన్న మృతి చెందారు. రమణి అనే మహిళ ఈరోజు మృతి చెందారు. దీనికి సంబంధించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మనం ఉన్నాము. క్లియర్గా చూడొచ్చు విజువల్స్. ఏవైతే ఈ కాకినాడ ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏవైతే పోస్ట్ మార్టం చేస్తారో ఫోరెన్సిక్ దీనికి సంబంధించి పోస్ట్ మార్టం సంబంధించి ఏవైతే రూమ్ ఉందో రూమ్ సంబంధించి ఇప్పటికే పోలీసు వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే రాజమహేంద్రవరం అక్కడి నుంచి స్థానిక పోలీసులు వచ్చి ఈ రమణి, కృష్ణవేణి మృతి సంబంధించి ఇప్పటికే దీనిపై ఈ పోస్ట్ మార్టం చేస్తున్న నేపథ్యంలో వారి యొక్క వారి కుటుంబ సభ్యులతో కూడా వివరాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. క్లియర్గా విజువల్స్ చూడొచ్చు. అయితే ఎవరైతే వారి కుమార్తె, వారి మేనల్లుడు, వారి కుటుంబ సభ్యులు, అలాగే దీనికి సంబంధించి స్థానిక పోలీసు వీరంతా కూడా లోపల దీనిపై కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరోపక్క దీనికి సంబంధించి ఏవైతే ఈ పోస్ట్ మార్టం సంబంధించి పోస్ట్ మార్టంలో ఎవరైతే ఈ ఇద్దరు ఎవరైతే కృష్ణవేణి, రమణిని కూడా ఇద్దరు పేషెంట్లు కూడా కాకినాడ జీజీహెచ్లో వారు చేరారు. వాంతులు, యూరిన్ సమస్య ప్రధానంగా ఈ క్రియాటిన్ ఎక్కువ అవడంతో రాజమహేంద్రవరం నుంచి కాకినాడకి రెఫర్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ కండిషన్ సీరియస్గా ఉన్నప్పటికీ వారి బ్లడ్ టెస్టులు అలాగే డయాలసిస్ కూడా చేశాము. అయితే కృష్ణవేణి నిన్న మృతి చెందింది. మరొక రమణి అనే ఆమె ఈరోజు మృతి చెందింది. దీనికి పాలు అనే దానిపై అయితే ప్రధాన కారణం అనే దానిపై అయితే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా విచారణ అయితే చేపడతామని చెప్పి ఒక పక్క పోలీసులు, మరోపక్క ఎవరైతే ఆసుపత్రి ఎవరైతే అడిషనల్ సూపరింటెండెంట్గా ఉన్న కోమలి కూడా చెప్పే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఏవైతే అనసూయ కేసుల అంశంలో సంబంధించి ఎవరైతే చౌడేశ్వర్ నగర్ చెందిన బి కనకరత్నం, ఎన్ శాసగిరిరావు, నారాయణపురం చెందిన తాడి కృష్ణవేణి, దివాన్ చెరువుకు చెందిన రాధాకృష్ణమూర్తి, గాంధీపురం చెందిన తాడి రమణి వీరంతా కూడా ఇంకా చికిత్స పొందిన 9 మంది బాధితులు చెప్పొచ్చు. అయితే వీరంతా కూడా రాజమహేంద్రవరం రెయిన్బో, బొల్లేని, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులతో పలువురు క్రిటికల్ పొజిషన్లో ఉన్నారని కూడా అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి రాజమండ్రిలో ఈ కల్తీ పాలు కారణంగా మరణాల నేపథ్యంలో ఓ పక్క రాజమహేంద్రవరం కలెక్టర్ కూడా దీనిపై మొత్తం 106 కుటుంబాలకి పాలు విక్రయించారు. వారిలో కూడా 12 మంది కిడ్నీ సమస్యతో కూడా బారిన పడ్డారు. 9 మృతి చెందారు. ఈ పాలు కొనుగోలు చేసిన మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికో సమీక్షిస్తున్నాము. 73 శాంపిల్స్ కూడా తీసుకున్నాము. సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటికీ నిరంతరంగా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఏవైతే ఈ రాజమహేంద్రవరం కోరుకొండలో ఈ కల్తీ పాలు జరిగిన నేపథ్యంలో అంటే 106 కుటుంబాల్లో సుమారు 12 మంది ఈ బాధితులు కూడా ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై కూడా పూర్తి విచారణ అయితే చేపడుతున్నామని చెప్పి ఒక పక్క జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే రాజమహేంద్రవరంలో ఈ జరిగిన ఘటనకు సంబంధించి అందులో ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో రమణి, కృష్ణవేణి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారికి యూరిన్ కంప్లైంట్ అలాగే వారికి వాంతులు రావడంతో క్రియాటిన్ ఎక్కువ